నమస్తే. తెలంగాణలో భూదందాలు చేసేవారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ముఖ్యంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడమే కాకుండా అమాయకులను బెదిరించి వారి నుంచి లక్షల్లో డబ్బులు దండుకుంటున్నారు. ఇట్లాంటి బ్యాచ్కి కరీంనగర్ జిల్లా పోలీసులు చెక్ పెట్టారు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి భూదందాలో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 7. తాజాగా ఒక మహిళా కార్పొరేటర్ భర్త కృష్ణ గౌడ్ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ 7 కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులే. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. అంటే మేము ప్రజాప్రతినిధులం, మా వెనుక మా పార్టీ ఉంది, మా పార్టీ అధికారంలో ఉంది అని అధికార దర్పాన్ని చూపిస్తూ వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ వాలిపోవటం, చాలా విచిత్రమైనటువంటి ఘటనలు కూడా జరిగినాయి. ఇప్పుడు అదే నేను చెప్పబోయేది. కరీంనగర్లో ఒక స్థలానికి సంబంధించి పత్రాలని క్రియేట్ చేశారు ఈ బ్యాచ్. వేములవాడకు చెందినటువంటి ఓ వ్యక్తిని అప్రోచ్ అయ్యారు. కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని మీకు సగం ధరకే ఇస్తాం అని. ఎవరైనా సరే ఈ కాలంలో భూమి ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి తరుణంలో సరే తక్కువకు వస్తుంది కదా, కొందాంలే, అలా పడి ఉంటుంది అనుకుని అప్పు చేసో పప్పు చేసి ఏదో చేసి మొత్తానికి డబ్బులను సమకూర్చుకొని ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఎవరైనా సరే మానవ సహజం అది. ఇలాంటి క్రమంలో ఆయన కూడా ఆశపడ్డాడు. మరి వీళ్ళు గులాబీ నేతలు కదా, అమ్మో పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ కాబట్టి మనల్ని మోసం చేయరు అనుకున్నారు. ఆ వేములవాడకు చెందినటువంటి ఆ వ్యక్తి కొంతమందిని కలుపుకున్నాడు. ఆ కోట్లాది రూపాయల విలువైనటువంటి స్థలం వస్తుంది, మనం దాన్ని కొనుగోలు చేస్తే తర్వాత ఈ ఏరియాలో బాగా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి మనం దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు. ఓకే అని కొంతమంది ఒక టీమ్గా ఏర్పాటయ్యారు. ఆ టీంకి వీళ్ళు అప్రోచ్ అయ్యి ఎక్కడ అసలు అంటే ఆ ప్రాంతంలో అసలు స్థలమే లేదు, కానీ స్థలం ఉన్నట్లు దానికి బౌండరీ అవి కూడా క్రియేట్ చేసి ఇది మీకు చాలా తక్కువ ధరకి ఇప్పిస్తున్నాం. అవతల పార్టీ వారు మనం మధ్యలో మేము మీడియేటర్స్ అని చెప్పి ఆయన్ని బురిడి కొట్టించారు ఆ గ్యాంగ్ని. ఇట్లాంటి క్రమంలో వారు కనీసం అంటే వీళ్ళ మాటలు నమ్మేసి ఆ స్థలానికి వెళ్ళి కూడా పరిశీలించడం జరగల. అసలు స్థలం ఉంటే కదా పరిశీలించడానికి, కానీ పాపం వీళ్ళకి తెలియదు. ఇట్లాంటి సందర్భంలో సరే వీడు బొట్లో పడ్డాడు కదా అని చెప్పి దాన్ని అలా పెంచుకుంటూ వెళ్ళారు. తనకి కోట్లాది రూపాయలు గుంజేశారు. తీరా అనుమానం వస్తుంది, ఆ ప్రాంతానికి వెళ్దాం, పరిశీలిద్దాం, ఇంకా ఏదైనా పూజ చేద్దాం, అక్కడ ఏదో ఒకటి పెట్టుకుంటాం మేము అని చెప్పి అనేసరికి మేము చూపిస్తాంలే అది ఇది అని చెప్పి ఏదో అటు కారులో వెళ్ళేటప్పుడు ఇదే మీ స్థలం అని చెప్పడం. ఇలా మోసపోయాను అని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఇటీవల కాలంలో దాదాపు 20 రోజులకు క్రితం ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత ఒక ఇద్దరిని, తర్వాత ఒకరిని, తర్వాత ఒకరిని, అలా 6 అయ్యారు. ఇప్పుడు ఈ యొక్క కృష్ణ గౌడ్ 7వ వ్యక్తి. అంటే చూడండి ఎంత ప్రజలను మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి బాగా అర్థమవుతున్నటువంటి విషయం. అంటే ముఖ్యంగా 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ రకంగా వ్యవహరించారు, ప్రవర్తించారనేది ఇక్కడ కీలకం. అంటే సర్వసాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని ఎవరైనా సరే ఎక్కడైనా సరే నమ్ముతారు, మోసం చేయరు కదా అనుకుంటారు. కానీ వారి చేతిలోనే మోసపోయారు. మోసపోయామని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుసు, కానీ ఏం చేయలేని పరిస్థితి. వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎవరెవరికో ఉన్నతాధికారులకు లేఖలు రాశారు, అయినా పట్టించుకోరు కదా. ఏదో వడ్డించేవాడే మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఏంటని అలా పాపం వారికి న్యాయం జరగల. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇలాంటి అంశాలపై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో ఈ బ్యాచ్ చెక్ పెట్టింది పోలీసులు.
చాలా ఆసక్తికరంగా ఈ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ జిల్లాలో అటువైపు ఎక్కువగా ఇటువంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలు ధైర్యంగా వచ్చి పోలీసులను ఆశ్రయించండి. ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే తేడా లేకుండా మీరు కంప్లైంట్ చేయండి. మిమ్మల్ని నిజంగా పార్టీ పేరుతో కానీ అధికారం పేరుతో కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మేము విచారిస్తాం. విచారణలో అది వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. మీరేమీ భయపడక్కర్లేదు. ఇది వారికి ఇచ్చినటువంటి భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి క్రమంలో కరీంనగర్లో మాయా మచ్చేంద్ర ఈ బ్యాచ్ ఎక్కువైపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి ప్రజలు ధైర్యంగా రావాలి. ముఖ్యంగా మీరు ఫిర్యాదు చేయండి. వారి భరతం మేము పడతాం. వారిని ఎక్కడికి పంపాలో మాకు తెలుసు. వారి అక్రమాలకు చెక్ పెడతాం అంటుంది తెలంగాణ సర్కార్.